ఇక్కడ మీరు చూసేది కాక్టైల్ బర్డ్. దీని గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ కాక్టైల్ పక్షి తీసుకున్నట్లయితే దీని తల మీద ఒక పొడవైనటువంటి ఈకల సముదాయం ఉంటుంది. దీన్ని క్రిస్ట్ ఆఫ్ ఫెదర్స్ అని పిలవటం జరుగుతుంది. ఈకల శిఖరం అని పిలుస్తారు తెలుగులో. దీని ముక్కు చిన్నగా ఉండి వంకర తిరిగి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కాక్టైల్ బర్డ్కి సంబంధించి తల మీద ఉండేటటువంటి క్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆ పక్షి యొక్క లక్షణాలని కానివ్వండి, లేకపోతే దాని యొక్క ఉద్వేగ పరిస్థితిని మనం అంచనా వేయచ్చు. పక్షి యొక్క మూడుని మనం తెలుసుకోవడానికి, భావోద్వేగాలను తెలుసుకోవడానికి ఈ ఈకల సముదాయం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ పొడవైనటువంటి ఈ క్రెస్ట్ అనేటటువంటి ఈకలు సన్నగా ఉండి తల మీద కళ్ళ మధ్య నుంచి వెనుకకి పెరిగి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని 3 ఇండికేటర్గా వీటిని మనం చెప్తూ ఉంటాము. పక్షి ఏ స్థితిలో ఉందో మనం స్పష్టంగా దీన్ని చూసి మనం చెప్పవచ్చు. ఈ క్రెస్ట్ కదలికలు కాక్టైల్స్ ఒకదానితో ఒకటి సంభాషించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది వాటి యొక్క శరీర భాష, అంటే బాడీ లాంగ్వేజ్లో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా వీటిని మనం చెప్పవచ్చు. క్రెస్ట్ నిటారుగా పైకి ఉన్నట్లయితే పక్షి అప్రమత్తంగా, ఆసక్తిగా లేదా ఉత్సాహంగా ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఏదైనా ఒక కొత్త శబ్దం విన్నప్పుడు లేదా ఏదైనా ఒక ఆసక్తికరమైనటువంటి వస్తువుని చూసినప్పుడు క్రెస్ట్ ఇలా పైకి లేచి కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ క్రెస్ట్ కొద్దిగా వెనకకు వాలి ఉన్నట్లయితే పక్షి రిలాక్స్గా, విశ్రాంతిగా, సంతోషంగా ఉన్నట్లుగా, సంతృప్తిగా ఉన్నట్లుగా మనం భావించవచ్చు. ఇది నిద్రపోతున్నప్పుడు కూడా ఈ క్రెస్ట్ వెనకకి వంగి కనిపిస్తూ ఉంటుంది. పక్షి భయంగా ఉన్నప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు, బెదిరింపుకు గురైనప్పుడు ఈ క్రెస్ట్ వెనకకి బ్యాక్వర్డ్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో పక్షి తన ఈకలను శరీరం పైకి లాక్కొని చేత్కరించడం లేదా కొరకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పక్షి ఈ విధంగా ఉన్నప్పుడు దానికి దూరంగా ఉండటం చాలా మంచిది, ఎందుకంటే ఇది కొరకడానికి అవకాశం ఉంటుంది. కాక్టైల్ యొక్క క్రెస్ట్ కేవలం అందానికి మాత్రమే కాకుండా దాని యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ఒక కీలకమైనటువంటి సాధనంగా చెప్పవచ్చు. మీ కాక్టైల్ పక్షి యొక్క క్రెస్ట్ కదలికలు గమనించడం ద్వారా దానితో మీరు మరింత బాగా కనెక్ట్ అవ్వడానికి మరియు దాని అవసరాలను అర్థం చేసుకోవడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.